హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు వచ్చేసి ప్లఫీ ఎగ్ కర్రీ చేశానండి. ముందుగా 4 గుడ్లను ఒక బౌల్లో వేసుకొని బాగా చిలకొట్టేసి ఇట్లాగా ఆమ్లెట్ లాగా వేసుకోవాలండి. నేను 4 గుడ్లు తీసుకున్నాను, మేము 5 వేసాము. అదే నూనెలో కొద్దిగా ఆవాలు వేసి వేగాక ఆనియన్స్ వేయాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కట్ చేసుకున్న తర్వాత సన్నగా బాగా వేగనివ్వాలండి. బాగా మెత్తగా వేగాలి. మెత్తగా వేగేదానికి ముందుగా సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, కొద్దిసేపు మూత పెట్టాం అనుకోండి, బాగా వేగిపోతాయి. చూడండి, అలాగే వేగిన తర్వాత తగినంత పసుపు, చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే తెల్లగడ్డైనా కొట్టి వేసుకోండి, అది ఆప్షను. అలాగే మీరు తగినంత మిరపొడి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇట్లా బాగా కలుపుకోవాలండి. కొద్దిసేపు ఫ్లఫీ ఆమ్లెట్లు వేసుకొని ఫ్రై చేయండి. అవి ఒక ఉంత వేయకుండా నీట్గా కలపండి. కలిపిన తర్వాత దానిలో ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకొని నూనె పైకి తేలే వరకు ఒక కొంచెంసేపు మూత పెట్టుకొని మగ్గనించుకోండి. చూడండి, నూనె బయటికి తేలుతుంది. అంతే అండి, ప్లఫీ ఆమ్లెట్ కర్రీ రెడీ అండి. దీనిని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుని తింటే బాగుంటుంది. ఎగ్గు తినని పిల్లలకు కానీ, ఇట్లా టమాటా గుజ్జులు అలాంటి తినని పిల్లలకు కానీ ఇట్లా చేసి పెడితే ఎగ్గుని ఇష్టంగా తింటారు. అట్లాగే పిల్లలు అదిగా ఇష్టంగా తింటారు. దీనిలోకి రసంలో కానీ పప్పులో కానీ దీన్ని ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. మా పిల్లలైతే నిజంగా ఇష్టంగా తింటారు. ఓన్లీ ఆ గుడ్డుతోని మెల్ట్ చేసుకొని బాగా తింటారండి. బాయ్ బాయ్.